ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది? కర్కాట రాశిలో పుడితేనే పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా గొప్ప గ్రహం అని చెప్పేది గురు, శుభగ్రహం. 100% మంచి విషయం మాత్రమే చేసే ఒక గ్రహం అంటే శుభగ్రహం, అది గురు బృహస్పతి. ఆ గురు గ్రహం చూసారంటే జూన్ 3వ తారీఖు ఇక్కడ మన కర్కాటకంలోకి వచ్చి ఉచ్చ స్థానం అనేది చెందుతుంది. సో గ్యారంటీగా పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైన విషయాలు జరగాలంటే అది బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళు ఉండే ఇళ్లల్లో లేదంటే కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. మెయిన్గా చూసారంటే మంచి గౌరవం పెరగడానికి ఛాన్స్ ఉంది. గురువుకి బేసికల్గా స్థానబలం లేదు, దృష్టి బలం మాత్రమే. కానీ అదే శని త్రికోణంలో ఉన్నప్పుడు ఆ గురువుకి స్థానబలం వస్తుంది. ఎందుకంటే గురువు దృష్టి శని మీద పడుతుంది. అప్పుడు శనికి పవర్ వస్తుంది. కొత్త కర్మ ఒకటి స్టార్ట్ చేయడం, బయటికి వెళ్ళడం, మీ ఇంట్లో మహనీయులు అవతరించే ఒక ప్రసక్తి అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అందరికీ మంచి జరగాలి. అదేలాగా ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే అలాంటి గురువు గారు లేదంటే అంత మహనీయులు మీ ఇంటికి రావడం, పాద పూజలు చేయడం, పూజలు పునస్కారాలు దాన ధర్మాలు ఇలాంటి విషయాలు చేయడం, లేదంటే ఒక ఎన్జిఓ లాంటిది మీరు స్టార్ట్ చేయడం, ఇలాంటి విషయాలు అన్నీ మీకు జరుగుతుంది. దాంట్లో మెయిన్గా ఎవరైతే బయటికి వెళ్ళాలో అంటే విదేశాలకు వెళ్ళాలో వాళ్ళకి విదేశాల్లో మంచి ఆపర్చునిటీ రావడం, మీ బాబుకు పెళ్ళి అవ్వడం, మీ పాపకి పెళ్ళి అవ్వడం, మీ బాబుకి సంతాన ప్రాప్తి అవ్వడం, మీకు సంతాన ప్రాప్తి అవ్వడం, అన్ని అప్పుల నుంచి మీటికి బయటికి రావడం, ఇలాంటి విషయాలు అన్నీ ఒక్కొక్కటిగా పెద్ద లిస్ట్ ఉంది. గురువు ఎప్పుడైతే మీ రాశి లగ్నానికి వస్తాడో దృష్టి స్థానం చాలా అభివృద్ధి చెందుతుంది. పంచమ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం, అదేలాగా భాగ్యస్థానం అనేది లక్ వచ్చే స్థానం, 7వ స్థానం అనేది బేసిక్గా మంచి అమ్మాయి రావడం, మంచి అబ్బాయి రావడం, మంచి అంటే ఇప్పుడు వ్యాపారంలో పార్ట్నర్స్లో ఉన్న గొడవలు తీరిపోవడం, మంచి పార్ట్నర్ రావడం, కొత్త విషయాల్లో మనం స్టార్ట్ చేయడం, ఇలాంటి విషయాలు చాలా విషయాలు మీకు అభివృద్ధి జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా తల సంబంధించిన ఇష్యూస్, బ్రెయిన్లో సంబంధించిన ఇష్యూస్, మెయిన్గా డీహైడ్రేషన్ అంటే నీళ్లు తాగకుండా ఉండడం వల్ల ఏర్పడే తలనొప్పి, ఒక సైడ్ మాత్రమే తలనొప్పి, ఒక సైడ్ మాత్రమే కంటి సంబంధించిన ప్రాబ్లం, ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా భోజనం టైంకి చేయాలి. రాశి లగ్నంలో గురువు వచ్చినప్పుడు టైంకి భోజనం చేయలేము. ఎంత బిజీగా ఉన్నా సరే మీకు కొంచెం భోజనం అనేది దొరకదు. ఎందుకంటే మీకు బిజీగా ఉంటారు అంతే. మిగతా అందరికీ బాగా చూసుకుంటారు, రిసెప్షన్ బాగా ఇస్తారు, కానీ మీకు మాత్రం దొరకదు. సో అందుకని ఆ టైమింగ్కి మీరు కరెక్ట్గా భోజనం చేయడం, ఏ విషయాన్నైనా సరే కరెక్ట్గా ఒక ముందు చూపుతో మీరు ప్రవర్తిస్తారు. అదేలాగా మిగతా వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా బాగుంటుంది, కానీ మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతే సలహాలు ఇవ్వలేము, మన ఆరోగ్యము సరిగా ఉండదు. దాంట్లో మాత్రం సమస్యలు చాలా ఉంది. చాలామందికి పూర్వీకుల ఆస్తి రావడం, చాలామంది విదేశాల నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వడం, అయినా ఆంధ్ర రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేయడం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్లో మీకు దిగడం, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీరు తీసుకోవడం, చాలామంది స్కూళ్ళు, చాలామంది బ్యాంకింగ్ ఇలాంటి విషయాల్లో మీకు లోపలికి వెళ్ళడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ట్రై చేయడం, ఎలక్ట్రానిక్ బేస్డ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయడం, బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయడం, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మెయిన్గా చూసారంటే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు చాలా బాగుంటారు. మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరగడం, అదేలాగా బంగారం లాగా వెండిలాగా చాలా కొనడం, ఇలాంటి విషయాలు ఒక్కొక్కటిగా చూసామంటే 2026 పరాభవనామ సంవత్సరం అంత అత్యద్భుతంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సంతోషపరంగా మనం చూసామంటే 95% బాగుంది. ఆర్థికంగా చూసామంటే 85% బాగుంది. ఎందుకంటే మీ చేతుల మీదుగా గొప్ప గొప్ప కళ్యాణం చేయిస్తారు. రాధా కళ్యాణం, మెయిన్గా సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం, లేదంటే మీనాక్షి సుందరేశ్వరుడే కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఇలాంటి విషయాలు మీ చేతుల మీదుగా జరుగుతుంది. చాలా గుడ్లకి గోపురాలకి దాన ధర్మాలు చేస్తారు. కుంభాభిషేకం చేసే అత్యద్భుతమైన ఒక భాగ్యం మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ ఫ్యామిలీలో అందరూ బాగుంటారు, చల్లగా ఉంటారు, ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడు మనం కోరుకునేది ఒకటే, మనం ఏం కష్టం పడినా పర్లేదు మన పిల్లలు బాగుండాలి అని. అలాగే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు బాగుంటారు అని చెప్పారు, చాలా సంతోషం. అయినా కూడా వన్ సైడెడ్ హెడేక్ మైగ్రేన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పారు, దానికి మనం ఏం పరిహారాలు చేయగలం? మెయిన్ ఆరోగ్యపరమైన విషయాలకి సమస్యలకి మెయిన్ పరిహారం అని చూస్తే ఫస్ట్ విషయం నేను చెప్పినట్టు మీరు మంచినీళ్ళు తాగాలి, తర్వాత కరెక్ట్గా భోజనం చేయాలి. రెండవది ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర గొడవలు చేయకూడదు.
గొడవలు పెట్టుకోకూడదు. ఆడవాళ్ళు ఇంటి సంబంధించిన విషయాలను బయటికి వెళ్ళి చెప్పకూడదు. ఎంత కుదిరితే అంత ఇంట్లో మాత్రమే కొంచెం ఒగ్గట్టుగా ఉండడం అనేది మంచిది. అదేలాగా చూసారంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనేది ఒక ముఖ్యమైన విషయం. దానికంటే ముందరగా నేను చెప్పాల్సింది ఏంటంటే తుంగభద్రా నదీ తీరంలో ఉన్న మంత్రాలయం వెళ్ళి కలియుగ కామధేను కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నైట్ ఉండి స్వామి దర్శనం చేసుకొని భోజనం చేసి రండి. ఈ గురువు యొక్క 5% ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఒకవేళ మంత్రాలయం వెళ్ళలేకపోతే గోదావరిలో స్నానం చేసి భద్రాచల రాముడిని చూసి వస్తేనే ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు. దీర్ఘాయుష్మాన్.